సోదరులకు నమస్కారం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. యువత వ్యవసాయానికి చాలా అవసరం. దేశ పురోగతికి మొదటి మెట్లు కూడా వ్యవసాయమే. రాను రాను ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మొదలుకొని ఎంతో మంది యువత ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ కోవలకే వస్తాడు గుంటూరు జిల్లా తూములూరు గ్రామానికి చెందిన యువ రైతు కొండ కిషోర్ రెడ్డి. చదివింది బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఏ కార్పొరేట్ సంస్థలోనూ ఉద్యోగం చేయకుండా నేల తల్లి మీద ప్రేమ, వ్యవసాయం మీద అభిమానంతో సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేస్తున్న ఈ యువ రైతుపై నేల తల్లి ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లా తూములూరు గ్రామానికి చెందిన యువ రైతు కొండ కిషోర్ రెడ్డి కుటుంబ నేపథ్యం ముందు నుండి వ్యవసాయమే. బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి అందరిలాగా ఉద్యోగం చేయకుండా వ్యవసాయం వైపు మళ్లాడు. మొదట రసాయనిక సేద్యం చేసిన ఈ రైతు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సమగ్ర పద్ధతిలో అరటి తోటను పెంచుతూ పసుపు, కంద వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేస్తున్నాడు. సమగ్ర సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు కొండ కిషోర్ రెడ్డి. గుంటూరు జిల్లా కొల్లిపరి మండలం తూములూరు గ్రామం, ఆంధ్రప్రదేశ్. నేను గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో చేశాను. నా చదువు పూర్తయిన తర్వాత మా తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళమని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ నేను ఒకడినే కొడుకుని అయినందువల్ల మా కుటుంబ వ్యవసాయంలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా 2002 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు రసాయన వ్యవసాయమే చేసి ఉన్నాను. దాని తర్వాత సుభాష్ పాలేకర్ గారి ప్రోగ్రాం గుంటూరులో 2010 సంవత్సరంలో మా మిత్రులు ఒక 5గురు కలిసి 4 రోజుల ప్రోగ్రాంకి అటెండ్ అవ్వటం జరిగింది. ఆ ప్రోగ్రాం విన్న తర్వాత అప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని చెప్పేసి అటువైపు అడుగులు వేయటం జరిగింది. ఇది అయ్యేసరికి 4 సంవత్సరాలు పట్టింది. 2014 సంవత్సరం నుంచి పూర్తిగా ఈ వ్యవసాయంలోకి రావటం జరిగింది. ఇంతకుముందు 2010 సంవత్సరం నుంచి కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ అక్కడి నుంచి కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం జరిగింది. 2014 సంవత్సరం నుంచి పసుపు, అరటి, కంద, వరి, జొన్న, మొక్కజొన్న పంటలు పండించడం జరుగుతూ ఉంది. మరి ఇట్లా సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం మనం నేర్చుకున్న తర్వాత మనకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ICRP, CRPలో అనేటువంటి వాళ్ళని ఏర్పరిచారు. ఆ విధంగా మా గ్రామం వచ్చిన తర్వాత వారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహకరం చేసి ఈ విధంగా మీరు ముందుకెళ్ళాలి, తోటి రైతులను కూడా మీరు సలహాలు, సూచనలు ఇవ్వాలి, వారిని ఇంకా ఈ వ్యవసాయం వైపు తీసుకురావాలని అన్నప్పుడు కూడా మేము ICRPగా చేరడం జరిగింది. అక్కడి నుంచి కూడా మా గ్రామంలోని రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తూ మరి భూమి, పర్యావరణము, మనము నీటి వనరులు వీటన్నిటిని సంరక్షిస్తూ మనం ఏదైతే జీవ వైవిధ్యము లోపల మనము వ్యవసాయం చేయాలో మన భావితరాలకి భూమి, నీటి అవసరాలు, అదేవిధంగా సేఫ్టీ అంటే ప్రకృతి పరంగా పండిన పంటలను అందించాలి, ఆహారపు అలవాట్లని వాళ్ళకి ఏర్పరచాలని చెప్పి ఈ పంటలను పండించడం జరుగుతుంది. తర్వాత ఈ పంటలను పండించిన తర్వాత 1 సంవత్సరం పసుపులో మార్కెటింగ్ చేసుకోలేకపోయాను. ఈ పంట పండించిన సంవత్సరం కూడా పసుపు ఈ విధంగా కాదు, అదేవిధంగా మార్కెటింగ్ CRP చెప్పిన తర్వాత పసుపుని పౌడర్గా రూపంగా మార్చి దాన్ని మార్కెటింగ్ చేస్తూ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 30 క్వింటాల్లో ఈ పసుపు రూపంలోనే ఆర్గానిక్ రిటైల్ అవుట్లెట్స్లో అమ్మటం జరిగింది. గత 2 సంవత్సరాలు కూడా బియ్యాన్ని ధాన్యాన్ని మరబట్టించి బియ్యం రూపంలో ఒక 4-5 నగరాలకి అట్లా పంపించడం జరుగుతుంది.
పాలేకర్ విధానంలో తక్కువ పెట్టుబడితో అరటి తోటను సాగు చేస్తూ మంచి దిగుబడిని పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో భాగమైన అంతర పంటల విధానాన్ని పాటించడంతో పాటు కోత కోసిన అనంతరం అరటి మొక్కల బెరడుతో కూడా అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ రైతు. అంతర పంటల వల్ల కలిగే లాభాలేంటి? అరటి సాగులో ఎలాంటి అంతరు పంటలు వేసుకోవచ్చు? కోత అనంతరం అరటి మొక్కలతో ఎలాంటి ఉపయోగాలుంటాయి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేను ప్రకృతి వ్యవసాయంలో అరటి పంటను సాగు చేయటం జరిగింది. అరటి పిలకల్ని ముందుగా 2-3 మోసులు ఉన్నటువంటి ఒక అడుగు ఎత్తు అన్నటువంటి అరటి పిలకల్ని తీసుకోవటం, వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దాన్ని మే నెలలో నాటడం జరిగింది. ఆ మే నెలలో నాటిన తర్వాత దాన్ని ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి నీరు పారించటము ఇది జరిగింది. తర్వాత ఆ అరటి పైరుకి జీవామృతము, ఘనజీవామృతం వేయటం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి కూడా మనకి 8 నెలలకి ఈ పంట వస్తుంది. ఆ పంట కాలంలో మనకి 5 హస్తాలు 4 హస్తాలు అరటి గెలకి ఆ విధంగా జరుగుతుంది రావటం. ఈ వ్యవసాయంలో మనకి రంగు బాగా వస్తుంది అరటి గెలకి. మన అరటి నుంచి ఇప్పుడు బనానా పికిల్ కానీ, అదేవిధంగా అరటిలో పండు అరటి పండుని మాయిశ్చర్ తీసేసి బనానా ఫిగ్ అంటారు. ఈ విధంగా వాల్యూ ఎడిషన్ చేసే ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా నేను అగ్రిప్రెన్యూర్షిప్ అనే ట్రైనింగ్ కోసం అప్లై చేశాను. హైదరాబాద్లో ఉన్నటువంటి మేనేజ్ సంస్థలో సెలెక్ట్ అవ్వటం జరిగింది. అరటి బొత్తలు ఉన్నాయి చూడండి, ఇవి కాండము బొత్తలు ఇవి అంటాము. దీని ద్వారా మనము నారని తీసేటువంటి జూట్కి ప్రత్యామ్నాయంగా నారతో టేబుల్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఇట్లాంటివి మనము తయారు చేసుకొని కళాకృతుల రూపంలో తయారు చేసి ఈ అరటి నార కేజీ 150 రూపాయల వరకు నార తీసినటువంటి ఒక్కొక్క బొత్త నుంచే మీకు ఈ విధంగా రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా అరటి లోపల ఉన్నటువంటి కాండం ద్వారా మనము పికిల్ని కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనము తెలుస్తూ ఉంది రైతులకి. దీని ద్వారా ఇట్లా విలువ ఆధారిత ఇంకా ఉత్పత్తుల ద్వారా అరటి ఆకులతో అయితే దోనెలు కప్పులుగా ఈ విధంగా తయారు చేసే అవకాశం ఉంది. అట్లా ఆ విధంగా కొద్ది చదువుకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇంకా అరటికి ఆదాయము ఈ విధంగా పెంచవచ్చు. మన ఇంట్లో నిత్యావసర సరుకుల్లో పసుపు ఒకటి. యాంటీబయాటిక్గా పనిచేసే పసుపు వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. సుగంధ ద్రవ్యాల వాడకంలో ఎక్కువగా వినియోగించే పసుపు మొక్కల్ని అరటితో పాటు అంతర పంటగా సాగు చేస్తున్నాడు. ప్రకృతి విధానంలో దేశీ విత్తనాల పసుపు మొక్కలకి చీడపీడల బెడద తక్కువని 9 నెలల పంటకాలం ఉండే బీహార్కు చెందిన రాజేంద్ర సోనాలి రకం పసుపు అధిక శాతం దిగుబడి లభిస్తుందని అంటున్నాడు ఈ రైతు. ఈ పసుపు సాగులో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? కోసిన పసుపుని ప్రాసెసింగ్ చేసుకునే పద్ధతి ఏంటి? పసుపులో ముఖ్యమైన కుర్కుమిన్ శాతం తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాలు రైతు మాటల్లో విందాం. ఇది ఒక ఎకరం పంట. మనం ఇప్పుడు దీంట్లోనే పసుపు వేసాము అంతర పంటగా. ఈ అరటి ఉంది. అదేవిధంగా ఇంకొక ఎకరంలో కంద వేసాము. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి పసుపు పైరులో బొప్పాయి మొక్కలను కూడా నాటడం జరిగింది. బొప్పాయి ఇప్పుడు ఇది మనకి బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి రాజేంద్ర సోనాలి అనే పసుపు పంట. దీంట్లో కుర్కుమిన్ 6% పైగా ఉంటుంది. ఇప్పుడు మనకి రకరకాల వ్యాధులకి కారణము క్యాన్సర్ ప్రివెంటివ్ అని చెప్తున్నటువంటి కుర్కుమిన్ దీంట్లో ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కుర్కుమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనము ఈ వెరైటీని తీసుకొచ్చేసి సాగు చేస్తున్నాము. అదేవిధంగా రైతులకి విత్తన రూపంలో కూడా అందించడం జరుగుతుంది. హార్టికల్చర్ వారు మనకి ఈ సంవత్సరము సీడ్ డెవలప్మెంట్ కోసము కొంతమంది రైతులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా క్షేత్రంలో నాటు బొప్పాయిని పండించడం జరిగి కొన్ని వందల మంది రైతులకి నాటు బొప్పాయి విత్తనం ఇవ్వటం జరిగింది. అక్కడ మీరు చూస్తున్నారు చుట్టూతో ఉన్నటువంటి గ్లైరిసీడియా, ఆ ఎత్తైనటువంటి మొక్కలు ఎక్కువగా నత్రజని ఇస్తాయి మనకి పంటకి. ఆ విధంగా చేను చుట్టూతా కూడా మనము మొక్కల్ని రక్షణ పంటలను కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం పసుపులో ఇక్కడ చూస్తున్నారు మల్చింగ్ చేయటం జరిగిందండి. ఇప్పుడు మనకి కలుపు వస్తూ ఉంటుంది. ఆ కలుపుని ఏం చేయాలా, ఎట్లా నివారించాలా అనేటటువంటి సమస్యలో మనం ఉంటాము. దాన్ని చక్కగా మనం కోయించి మల్చింగ్ చేయటం జరిగింది. దానివల్ల కూడా తేమ నిలబడి
మనకి పైరు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. పసుపు పంట వచ్చేసరికి దేశీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కడప మైదుకూరు వెరైటీలు 9 నెలల పంటలు. అవి మనము జూన్ జూలై నెలలో నాటుతాము. అక్కడి నుంచి కూడా మార్చి నెలలో దున్నేసి వాటిని నీళ్ళల్లో వండి ఎండబెట్టి వాటిని ఎండు పసుపుగా తయారు చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ తీసుకొచ్చినటువంటి బీహార్ వెరైటీ రాజేంద్ర సోనాలి, దీన్ని కొత్త పద్ధతిలో మనం ఏం చేయబోతున్నామంటే పచ్చి పసుపునే ముక్కలుగా కోసి ఎండబెట్టి, దీని ద్వారా ఏంటంటే దాంట్లో ఉన్న కురుకుమిన్ శాతం పోదు అని చెప్పేసి సాధారణంగా రైతులు ఎక్కువ ఉడకబెట్టడం కానీ తక్కువ ఉడకబెట్టడం కానీ చేస్తూ ఉన్నారు ఈ పద్ధతుల ద్వారా. దానివల్ల కురుకుమిన్ శాతం నష్టపోతూ ఉన్నాము. అట్లా కాకుండా మరి పచ్చి కొమ్ములనే ముక్కలుగా కోసేసి స్లైసెస్గా కానీ చిప్స్లా కానీ ఆ విధంగా చేసి దాన్ని నిల్వ ఉంచుకొని పౌడర్ చేసుకోవటం వల్ల ఆ కురుకుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కూడా మనం పసుపు పైరు సంబంధించి నీడ వచ్చేటటువంటి ప్రదేశంలో అయితే కురుకుమిన్ శాతము ఎక్కువగా ఉంటుందని చెప్పి మన పరిశోధనల ద్వారా తేలింది. అందువల్ల దీంట్లో బొప్పాయి కూడా నాటాము. ఈ చుట్టూతా నీడ కూడా ఏర్పడేట్లు మనము చేయటం జరిగింది. ఇక్కడ మనము పసుపులో సాధారణంగా 15 రోజులకు ఒకసారి నీటి తడి ఇస్తూ ఉంటాము. పసుపులో ఏం జరుగుతుందంటే ఎక్కువగా దుంపకుళ్ళు రావటము, నీరు ఎక్కువ ఇచ్చినా కానీ లేదు వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు నిలబడటం కానీ దుంపకుళ్ళు, దుంప పుచ్చు, దుంప ఈగ మొదలైన సమస్యలు రావటం జరిగింది. ఈ కొత్త వెరైటీలు మనం తీసుకురావటం వల్ల రాజేంద్ర సోనాలి, సోని, ఇప్పుడు మనం వేసింది రాజేంద్ర సోనాలి, ఇది దుంపకుళ్ళుని రాకుండా నివారణ చేస్తుంది. దీనికి కూడా నీటి మనం అక్కడ చూస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాము. ప్రతి 5 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా నీరు పారిస్తూ ఉంటాము. దీనివల్ల తేమ నిలబడి ఇది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అన్నమాట. తక్కువ రోజుల సమయం, సాధారణంగా మనము 1 నెల రోజులు తక్కువ ఉంటుంది. దీన్ని 8 నెలలు, అది 9 నెలల పంట మనం వేసే మైదుకూరు ఈ వెరైటీలు కావాలి. దీనికి దుంపకుళ్ళు రావటం ఉండదు. అదేవిధంగా పైరుపై ఆకుమచ్చ తెగులు, తాటాకు తెగులు అనేది రావటం లేదు. అందువలన రైతులు కూడా మనం అదేవిధంగా ఎగుమతి మార్కెట్కి వచ్చేసరికి కురుకుమిన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 6% పైగా ఉన్నదాన్ని ఎగుమతులకే అనుమతించడం జరుగుతుంది. ఆ విధంగా ఉద్యానవన శాఖ ద్వారా మనకి ఈ సంవత్సరం బీహార్ నుంచి 2-3 మండలాల్లో రైతులకి దీన్ని సబ్సిడీ రూపంలో విత్తనం అందజేయటం కూడా జరిగింది. ఈ విధంగా మనం ఇట్లా పసుపు పైరు ఇవన్నీ కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా మనము నీరు పారించటము చేస్తూ ఉన్నాము. మా పొలంలో ఇంతకుముందు 0.3% కర్బనం శాతమే ఉండేది. ఇప్పుడు 1.2% ఇది పెరగటం జరిగింది. భవిష్యత్తులో ఇది ఇంకా ఈ సంవత్సరం మనం మట్టి పరీక్ష చేయించలేదు, ఇంకా ఎక్కువ పెరిగి మనకి పైరు కూడా అరటిలో 5-6 బస్తాలు వేసి దిగుబడి రావటం జరిగింది. పాలేకర్ సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అంతర పంటల విధానం. ఒకవైపు అరటితో పాటు పసుపును సాగు చేస్తూనే సమగ్ర పంటల సాగు విధానంలో కంద మొక్కల్ని కూడా సాగు చేస్తున్నాడు కిషోర్ రెడ్డి. బీజామృతాలతో విత్తన శుద్ధిని పాటిస్తూ చీడపీడలకు పుల్ల మజ్జిగ, నీమాస్తం వంటి కషాయాలను వాడుతూ కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు ఈ రైతు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే యువత సంఖ్య పెరుగుతున్న క్రమంలో కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్ళు అనుభవజ్ఞులైన రైతుల సలహాలు తీసుకోవడం ఉత్తమమని అంటున్నాడు ఈ రైతు. ఇక్కడ మీరు చూస్తున్నారు కంద పైరు, దీన్ని ఎలిఫెంట్ యామ్ అని కూడా అంటారు. మనము మద్రాసు, పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి వాళ్ళ చట్నీల కోసము ఉపయోగిస్తూ ఉంటారు. ఇది 6 నెలల దుంప పంట. మనము దుంపని 3-4 ముక్కలుగా కోసి మనము బోధ పద్ధతిలో నాటుకుంటూ ఉంటాము. ఈ విధంగా మనకి పైరు కూడా 6-7 అడుగులు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండటం జరిగింది. ఇప్పుడు కూడా దుంప సాధారణంగా 2 కేజీలు 3 కేజీలు అట్లా వస్తుంది. ఈ పైరులో మనకి దుంప 6 కేజీల వరకే వచ్చిందండి దుంప. దీన్ని ప్రస్తుతం ఈ సంవత్సరము కొద్దిగా వరదల వల్ల కొన్ని పైర్లు కొన్ని జిల్లాల్లో నష్టపోవటం వల్ల ఈ సంవత్సరం ధర ఎక్కువగా ఉండటం జరిగింది. దీనివల్ల అరెకరానికి మాకు ₹1,00,000 పైగా ఆదాయం వస్తుంది. మునగని కూడా బోర్డర్ పంటగా వేసాము. మునగ వల్ల నత్రజని కూడా వస్తుంది. మా జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రాజకుమారి గారు కూడా
దీనికి అంతటికీ ఇక్కడ సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. మా పొలంలో విజయ్ కుమార్ కూడా ఆర్వైఎస్ రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ అటువంటి విజయ్ కుమార్ గారు కూడా సందర్శించి ఇట్లా బాగా చేస్తున్నారు అనేటటువంటి ప్రశంసలు అందుకోవటం జరిగింది. ఇట్లా ఈ వ్యవసాయాన్ని మరికొంతమంది రైతులకు కూడా భారతీయ కిసాన్ సంఘ్ నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను. దాని ద్వారా కూడా కొంతమంది రైతులకి దీని విషయాన్ని అందరికీ చేరవేస్తూ ఉన్నాను. మనము కంద పైరుని దుంపల ద్వారా సాగు చేయటం జరుగుతుంది. మనము ఈ పైరుని మే నెలలో నాటడం బోదెసాలు పద్ధతిలో నాటడం జరుగుతుంది. ఒక్కొక్క దుంపని 4-5 ముక్కలుగా కోసుకొని ఆ దుంపకున్నటువంటి కన్నుని పైభాగం ఉండేట్టుగా మనం సాళ్ళల్లో 3 అడుగులు దూరంలో మనము నాటుకోవటం జరుగుతుంది. ఇది నాటే ముందు మనము సేంద్రియ పద్ధతిలో అయినటువంటి పశువుల ఎరువు కానీ లేదు వేపపిండి ఇట్లాంటివి వేయటం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతము దాన్ని ముందుగా బీజామృతంతో శుద్ధి చేయటం కూడా జరుగుతుంది. అట్లా చేసినటువంటి దుంపలను మే నెలలో పోదసాలు పద్ధతిలో నాటుతాము. నాటిన 25 రోజుల నుంచి దాంట్లో కలుపు యాజమాన్యము, నేనైతే ఈ కంద పైరులో కలుపుని మల్చింగ్గా ఉపయోగించాను. అక్కడి నుంచి కూడా జీవామృతము పారించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చినటువంటి మనకి తుప్పు మచ్చలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ తుప్పు మచ్చలకి మనం పుల్లటి మజ్జిగ అది స్ప్రే చేయటం జరిగింది. ఈ సంవత్సరం కంద బాగా ఎదుగుదల వచ్చేసి మనకి అరెకరానికి 30 పుట్లు 40 పుట్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగింది. మరి మీరు కొత్తగా వచ్చేటటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంజనీర్లు కానీ చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ వ్యవసాయం వైపు బాగా మొగ్గు చూపి ఇప్పుడు రావటం జరుగుతుంది. మీరు ఈ వ్యవసాయంలోకి వచ్చే ముందు ఎవరైనా అనుభవం ఉన్నటువంటి రైతు దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలించుకొని అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఆ విధంగా తెలుసుకొని ఎక్కడో యూట్యూబ్లో చూసి కానీ లేదంటే ఇంకా ఏ మాధ్యమాల ద్వారా ఇంతింత ఆదాయంలో వస్తుంది అనేది కాకుండా మనము ప్రత్యక్షంగా రైతులు పండించి చూసుకొని ఇంకొక 1-2 నెలల వారి దగ్గర అనుభవంగా మనం నేర్చుకొని వ్యవసాయంలోకి రావాల్సి ఉంటుంది. అంటే ఇది పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే దిగుబడుల విషయంలో రసాయనిక ఎరువులతో పాటుగా దిగుబడులు వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా రావటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మొదట్లో వచ్చినప్పుడు కొద్ది వ్యవసాయాన్ని మొదలు పెట్టేసి ఇంకా అది మీకు పూర్తిగా అనుభవం అయిన తర్వాత ఇంకా ఎక్కువ వ్యవసాయానికి వెళ్ళవలసిందిగా మనము కోరుతున్నాం.